జైలు నుంచి కల్వకుంట్ల కవిత కేటీఆర్ కి ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ రాఖీ పండుగను పురస్కరించుకొని కవిత ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వస్తాదేమో అని బీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆవిడ ఈ పండక్కి వచ్చి కేటీఆర్ కి రాఖీ కడతాదని అందరూ అనుకున్నారు. అయితే ఆవిడ కేటీఆర్ తో ఈ విధంగా మాట్లాడడం జరిగిందంట. అన్న, ఈ రాఖీ పండగకి ఖచ్చితంగా వచ్చి నీకు రాఖీ కడతానని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు బెయిల్ రాలేదు, దానివల్ల రాలేకపోయాను, క్షమించన్నా, నీకు రాఖీ కట్టలేకపోయాను. ప్రతి సంవత్సరం నీకు రాఖీ కట్టిన తర్వాత చాలా శుభం జరిగేది. ఈసారి రాఖీ కట్టలేదు కాబట్టి నాకు చాలా భయంగా ఉంది, ఏమైనా అవుతుందేమో అని. నాకు ఒకవైపు బెయిల్ రావట్లేదు, మరోవైపు చాలా రోజుల నుంచి జైల్లోనే ఉండిపోతున్నాను. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందా అని చాలా టెన్షన్గా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రాఖీ పండగకి రాఖీ కట్టలేదు కాబట్టి ఇంకొక ఆందోళన అయితే నా మనసులో తిరుగుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా అయినా నన్ను త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించు అన్నట్టుగా వేడుకోవడం జరిగిందని అందుతున్న సమాచారం. మరోవైపు కేటీఆర్ కూడా, అవునమ్మా, నీతో రాఖీ కట్టుకున్న ప్రతిసారి నాకు కానీ, కుటుంబానికి కానీ, పార్టీకి కానీ చాలా మంచి జరిగింది. ఈసారి నీతో రాఖీ కట్టించుకోలేదు కాబట్టి నాకు కూడా ఏదైనా అవుతుందేమో అన్న ఆలోచన వస్తుంది. పార్టీ కూడా ఇప్పుడు చాలా డీలా అయిపోయింది. కాంగ్రెస్లోకి అందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ పరిస్థితులు కూడా అస్సలు బాగాలేవు. నీకు బెయిల్ ఎన్నిసార్లు తీసుకురావడానికి ప్రయత్నించే కూడా అది క్యాన్సిల్ అవుతూ ఉంది. సో ప్రతి ఏటా రాఖీ కట్టించుకున్న నీ చేత ఈ సంవత్సరం రాఖీ కట్టించుకోలేదని ఇదొక టెన్షన్ అయితే నాకు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా ఎంతోమంది చెల్లెలు నాకు రాఖీ కట్టారు. అందరూ కట్టినా కానీ నువ్వు లేని లోటు అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఏం వరి అవ్వకు, ఈసారి ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకురావడానికి 100% నేను ట్రై చేస్తాను అంటూ హామీ ఇవ్వడం జరిగిందంట. అయితే మరోవైపు కోర్టులో కూడా కవితకి చుక్క ఎదురైందని చెప్పాలి. ఆవిడ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో పిటిషన్, అది వాయిదా వేశారు కోర్టు. వాళ్ళంతా కూడా దాని గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక మరో వారం రోజులు వాయిదా వేయడం జరిగింది. ఈ మధ్యనే కవిత లాయర్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా కవిత గారిని బయటకు తీసుకువస్తున్నాం, కాస్త ఓపిక పట్టుకోండి. ఈ వారం రోజులు అయితే వాయిదా వేశారు కోర్టు, కానీ నెక్స్ట్ వీక్ కల్లా కవితని డెఫినెట్గా బయటకు తీసుకొస్తాం, బెయిల్ అయితే వచ్చేస్తుంది అనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక కోర్టులో కూడా చుక్కెదురయ్యేసరికి కవితకి మరో టెన్షన్ మొదలైంది. ఈ కేసు ఎప్పటి నుంచి ఎక్కడి వరకు తీసుకువెళ్తుందా అనే ఒక ఆందోళన అయితే ఆవిడ వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పార్టీ సరిగా లేదు, అటు ఆవిడ కవిత జైల్లో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులంతా కూడా వాళ్ళకి అనుకూలంగా లేవని వాళ్ళు కూడా ఈ విషయం అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా అందుతున్న సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.